సరే, జీవో నెంబర్ 3 ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ సమస్యలు వీటన్నిటి మధ్య బాగా అన్యాయం అయిపోతున్న వాళ్ళు గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు. సరే, పవన్ కళ్యాణ్ మొన్న చెప్పులు పంపించారు, వాళ్ళకి పాదరక్షలు, లేకపోతే అభిమానము, సింబాలిక్ జెస్చర్స్ ఓకే. కానీ నిజంగా అయితే అక్కడ రోడ్లు పరిస్థితులు ఏమి బాగాలేవు. ఇప్పటికీ డోలీలకు కూడా ఎవరో అబ్బాయి ఈ మధ్య కొంచెం బెటర్ డోలీ ఒకటి కనిపెట్టారని, అవన్నీ ఏం మారలేదు. సో ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆ గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు 100% వాళ్ళకే ఇవ్వాలనేది జీవో నెంబర్ 3. అది గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తే కోర్టు దాన్ని కొట్టేసింది, అది పక్కకి వెళ్ళిపోయింది, అబయన్స్లో పెట్టినట్టుంది. సో ఈ ఉద్యోగాలు డిఎస్సి అన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే వీళ్ళందరూ ఈ జీవో నెంబర్ 3 మళ్ళీ పునరుద్ధరించాలి. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు అన్నటువంటి సూత్రాన్ని మీరు పూర్తిగా అమలు చేయాలి. దానికి తగినట్టే స్పీకర్గా అయినటువంటి అయ్యన్న పాత్రుడు అక్కడ మాట్లాడుతూ ఇంకెవరికి భూమి ఉండకూడదంటే ఎలా కుదురుతుంది అని అంతకుముందు నుంచి అది ఉంది కదా 1 జీవో నెంబర్, అది కూడా 1/70. సో అదే వస్తే దాని మీద కూడా అంటే అప్పుడు అభ్యంతరం చెప్తే లోకేష్ లేదు మేము దాన్ని ఏం కదిలించాలనుకోవట్లేదు, జనరల్గా ఇవన్నీ ఓరల్గా ఇస్తున్నారు. దీని మీద 2 సార్లు బంద్లు, నిరసనలు కూడా వాళ్ళు తెలిపారు. డిఎస్సి అన్నప్పుడు మరి గిరిజనుల డిఎస్సి గురించి మీరు ఎందుకు అమలు చేయట్లేదని. సో దాని మీద నిన్న కూడా వాళ్ళు హెచ్చరిక చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ అధికారులను గుర్తుపెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలని గతంలో జీవో తెచ్చాము, కానీ అదేమో నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ మనం చేస్తే నిలబడుతుందా, లేకపోతే ఏం చేస్తే కాపాడవచ్చో మీరు చర్చించండి అని వాళ్ళ సలహా తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారంటున్నారు. ఏదైనా ఇంత లోపల డిఎస్సి ప్రకటించారు కదా. అవును. కాబట్టి వాళ్ళకు ఉండే ఉద్యోగాలే అవి, వాళ్ళ ఐటీడీఏలోనో ఇంకో చోటో. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం. మూడోదేమో అక్కడ ఖనిజాలు వీటి కోసం ఒప్పందాలు చేసుకోవటం, ఎవరంటే వాళ్ళు రావటం, అన్నీ జరుగుతున్నాయి జిందాలు ఇవన్నీ. పైగా టూరిజాన్ని ప్రోత్సహించడం అనే పేరుతో హోటళ్ళు అవి వాళ్ళకి, అది కూడా ఒక విధంగా 170 దాన్ని ఉల్లంఘించే విషయమే. అందుకని జీవో నెంబర్ 3 అనేదాన్ని పునరుద్ధరించటం, వాళ్ళకి రక్షణ కల్పించటం. మూడో, తక్షణమే ఇప్పుడు చలికాలం ఇవన్నీ వర్షాకాలం వచ్చే కొద్దీ వాళ్ళకు ఎండాకాలం అయిపోయాక గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రైబల్ ఏరియాస్లో స్పెషల్ యాక్ట్స్ ఒకటి, యువతను ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళకు వాళ్ళు పాఠాలు చెప్పుకుంటారు. రెండవది, ఉపాధి కలిగితే కొంచెం వాళ్ళు బతకగలుగుతారు. 2 విధాల విద్యా విజ్ఞానాలకు ఇదే మార్గం అవుతుంది. అంటే సార్, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్ని టూరిజం హబ్గా డెవలప్ చేయడం అన్నది ఆ యాక్ట్ ఇబ్బంది పడుతుంది కదా. ఒక టూరిజం స్పాట్లు కూడా ఉండాల్సిన అవసరం లేదంటారా? టూరిజాన్ని అభివృద్ధి చేయాలి, టూరిజం ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, టూరిజం వల్ల వీళ్ళకి మేలు జరగాలి. కానీ వీళ్ళ ప్రాంతాల్లో ఇప్పుడు ఈరోజే నేను చదువుతున్నాను, బర్కినా ఫాసో అని ఆఫ్రికాలో ఫ్రెంచ్ కాలనీ, అక్కడ నుంచి 57 టన్నుల బంగారం ఎగుమతి అయింది గత సంవత్సరం. 57 టన్నుల బంగారం. కానీ అక్కడ ప్రజలకు తిండి లేదు. ఓకే. ఖనిజాలు అక్కడ ఎప్పుడో పాడుకున్నాడు ఫ్రెంచ్ వాడు వలస ఏదో వెళ్ళిపోయినా ఇప్పటికీ వాడు అలాగే. ఈరోజే రాశాడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ఆ వ్యాసం, ఆఫ్రికా అనేది ఇప్పటికి కూడా ఎందుకు బయటికి రాలేకపోతుంది వీటి నుంచి అని. ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్లో అభివృద్ధి చేస్తారని, ఇప్పుడు మీరు అక్కడ 5 స్టార్ హోటల్ కడతాము, ఇంకో రోడ్డు వేస్తాము, ఎక్స్క్లూజివ్ ఎన్క్లేవ్ పెడతాము, ఇవన్నీ పెట్టడం వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు తెస్తుంది? జమ్మూ కాశ్మీర్ దేశ స్వాతంత్రం అప్పుడు కలుపుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టూరిజం మీద ఆధారపడి ఉంది. అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చెందింది, ఎందుకు చెందలేదు? ప్రశ్నలు ఇవన్నీ. మన మౌలిక విధానాల్లోకి ఎప్పుడు లోపలికి పోకపోవడంలో వస్తున్న సమస్యలు మీరేని కాదు, సాధారణంగా టూరిజం అభివృద్ధి కావాలి, తప్పకుండా తిరగడానికి కావాలి, సంస్కృతి కోసం కూడా కావాలి. ఉదాహరణకు చిరపుంజి లాంటిది మనకు సదరన్ చిరపుంజి అంటుంటారు దాన్ని కొండ మీద. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందులో ఏమీ తప్పు లేదు. కానీ గిరిజనులకు ఉపాధి, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వనరులు కొల్లగొట్టడం అనేది కాకుండా వాళ్ళ వనరుల ఆధారంగా వాళ్లకు ఉపయోగం జరగడం అనేది కీలకం. అందులో కీలకమైన ఉద్యోగాలు కూడా అవి అలాగే ఖాళీ పెట్టి అక్కడ ఏదో గిరిజన ప్రాంతమైన అందమైన స్కూల్ పెడతాను నేను అని నువ్వు అన్నావు అనుకో, ఆ పిల్లలకు చదువు వచ్చిందా లేదా అని అది కదా ప్రశ్న. కాబట్టి ఇక్కడ టూరిజానికి వ్యతిరేకం, దేనికి వ్యతిరేకం కాదు వర్మ.
కానీ అది ఎవరి చేతుల్లోకి వెళ్తుంది, ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది అన్నది ఇప్పుడు చాలా చోట్ల మీరు చూడండి. మీరు టూరిజం అని ఇంత అంటున్నారు, మీరు ఒకసారి రాష్ట్రంలో తిరగండి. నేను మొన్న కూడా ఒక హరిత ప్లాజా, ఎక్కడ హరిత ప్లాజాలు బాగా జరుగుతున్నాయా? అన్ని కాంట్రాక్టర్లకు ఇస్తారు, అక్కడ కాఫీ కూడా ఇచ్చే పరిస్థితి. ఎందుకని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు అసలు? ప్రతిదీ ఆ మాత్రం ఒకప్పుడు నడిచింది కాకుండా. కాబట్టి ప్రైవేటు పబ్లిక్ అంటే ఓకే కొన్ని చోట్ల కొన్ని రంగాల్లో, కానీ అది వాళ్ళకి ధారాదత్తం చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా 50 టన్నుల బంగారం, అది కూడా ఏజెన్సీ అండి, ఇంకా ఆఫ్రికా ప్రాంతాలు అంతే కదండి. గిరిజన ప్రాంతాల్లో భూములను మనం చూస్తాం కదండి. ఇప్పుడు ట్రంప్ గారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. బరీమై బరీమై హెడ్ అట్ వుండెడ్ నీ అనే ఒక నావల్ ఉంటుంది. దక్షిణ అమెరికా ప్రజలను తెల్లజాతి వాళ్ళు తీసుకున్నప్పుడు ఊరికనే ఇట్లా నా చేయి ఇట్లా పెడతాను, నీ చేయి ఇట్లా పెడతాను, నీదో గీత నాదో గీత, ఒట్లు కదా వాళ్ళకి ఒప్పందాలు కదా, అంతే. అది వాడిదైపోతుంది, వీడికేం తెలీదు. వాళ్ళు చూసేసరికి ఏం మిగలేదు వాళ్ళకు. కాబట్టి ఈ పరిస్థితి రాకూడదు. ఇంతకాలం అయిన తర్వాత అభివృద్ధి చేస్తామంటే చెయ్యండి, కానీ కేవలం బేరర్స్గా సర్వర్స్గా అవును వాళ్ళు మిగలకూడదు కదా. టూరిజం అంటే అభివృద్ధి, వాళ్ళు కూడా అభివృద్ధి కావాలి, అది అక్కడ.